ఫ్రెండ్స్, ఇది మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో జరిగిన ఒక నిజమైన కథ. ధార్లోని ఒక చిన్న గ్రామం యొక్క చివరలో ఉన్న ఒక గుడిసెలో నవ్య అనారోగ్యంతో ఉన్న తన ముసలి తల్లితో కలిసి నివసించేది. పేదరికం వారి ఇంటి గోడల్లోనే కాదు, వారి తలరాతలో కూడా స్థిరపడిపోయింది. రోజంతా కూలీ పని చేయగా వచ్చిన డబ్బుతోనే 2 పూటలా భోజనం దొరికేది. చాలాసార్లు ఆ తల్లి కూతుళ్ళు ఒక పూట మాత్రమే తిని నిద్రపోయేవారు కూడా. అయితే ఒకరోజు సాయంత్రం నుంచి ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈరోజు ఏదో అవాంఛనీయ సంఘటన జరగబోతుందా అన్నట్లుగా. గాలి చాలా వేగంగా వేస్తోంది. రాత్రి అయ్యేసరికి కుండపోత వర్షం మొదలైంది. మెరుపులు మెరిసినప్పుడు గుడిసె లోపల అంతా వెలుగుతో నిండిపోయి ఉండేది. ఆ తర్వాత మళ్లీ ఆ చీకటి అన్నీ మింగేసేది. నవ్య తన తల్లి దగ్గర కూర్చొని ఆమె తలపై చేతులు వేసి నిమురుతూ, అమ్మా, భయపడకు, నేనున్నాను కదా అంది. దీంతో ఆమె తల్లి చిన్నగా నవ్వి, నాకు భయమేమీ లేదు బిడ్డా, కాని నీ గురించే నాకు ఆందోళనగా ఉంటుంది అంది. అప్పుడే అకస్మాత్తుగా తలుపు దగ్గర బలంగా ఎవరో తలుపు తట్టినట్లుగా చప్పుడు వినబడింది. దీంతో నవ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఇంత రాత్రిపూట ఇలాంటి తుఫానులో ఎవరై ఉంటారు? ఈ సమయంలో గ్రామంలో ఎవరూ కూడా ఇంటి నుండి బయటకు రావాలని కలలు కూడా అనుకోరు. అలాంటిది ఎవరు వచ్చారబ్బా అనుకొని నవ్యను ఆమె తల్లి, వెళ్ళి చూడు ఎవరు వచ్చారో, బహుశా ఎవరైనా ఆపదలో ఉన్నారేమో అంది. దీంతో నవ్య భయపడుతూనే తలుపువైపు అడుగులు వేసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె మెల్లిగా తలుపు తెరిచింది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఒక క్షణం నిర్ఘాంతపోయింది. ఒక యువకుడు పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. బట్టలన్నీ బురదతో నిండిపోయాయి. నుదుటి నుంచి రక్తం కారుతోంది. చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా అతని శ్వాస వేగంగా ఆడుతోంది. ఇక ఆ అబ్బాయి అతి కష్టంమీద మాట్లాడుతూ, దయచేసి ఒక్క రాత్రికి నాకు ఆశ్రయం ఇవ్వండి. నా కారు యాక్సిడెంట్ అయింది. ఈ సమయంలో నేను ఇంకెక్కడికి వెళ్లలేను అన్నాడు. దీంతో నవ్య ఒక్క క్షణం అతన్ని కిందా మీద పరికించి చూసింది. మనసులో భయం, అనుమానం రెండూ ఉన్నాయి. కాని అప్పుడే ఆమెకు తన తల్లి మాట గుర్తుకు వచ్చింది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటమే అసలైన మానవత్వం అని. ఆమె ఇంకేమీ ఆలోచించకుండా తలుపు పూర్తిగా తెరిచి, లోపలికి రండి అంది. ఆ యువకుడు తూలుతూ లోపలికి వచ్చి ఒక మూలన కూర్చున్నాడు. నవ్య వెంటనే ఒక పాత గుడ్డముక్క తీసుకుని అతని గాయాన్ని తొడవటం ప్రారంభించింది. అతనికి తాగటానికి నీళ్లు కూడా ఇచ్చింది. ఆమె కళ్లల్లో భయం లేదు, కేవలం మానవత్వం మాత్రమే ఉంది. ఆ యువకుడు నొప్పితో మూలుగుతున్నాడు. కాని అతని కళ్ళు పదే పదే నవ్యవైపు చూస్తున్నాయి. ఇంతటి పేదరికంలో కూడా వీళ్ళకి ఇంత గొప్ప మనస్సు ఎలా ఉంటుందో అతనికి అర్థం కావటం లేదు. ఇక నవ్య తల్లి నెమ్మదిగా మాట్లాడుతూ, ఎవరు తల్లి అని అడిగింది. ఎవరో బాటసారమ్మా, ఆపదలో ఉన్నాడు. ఈ ఒక్క రాత్రి ఆశ్రయం ఇద్దామంది. దీంతో ఆమె తల్లి మాట్లాడుతూ, మంచి పని చేశావు తల్లి, దేవుడు ఇలాంటి అవకాశాలు అందరికీ ఇవ్వడు అంది. ఇక నవ్య తమ ఇంట్లో ఉన్న ఏకైక పొడి తువ్వాలును అతనికి ఇచ్చి, ఇది తీసుకోండి, తలను శుభ్రంగా తుడుచుకోండి అంది. ఆ అబ్బాయి సంకోచిస్తూ, మరి మీరు అని అడిగాడు. మేము రోజూ ఇలాగే ఉంటాం, ఇప్పుడిది మీకే ఎక్కువ అవసరం అంది నవ్య. ఇంట్లో కొద్దిగా బియ్యం, ఉప్పు మాత్రమే ఉన్నాయి. ఆమె వాటితోనే కిచిడీ చేసి 3 భాగాలుగా పంచిపెట్టింది. ఆమె ఆ యువకుడికి భోజనం ఇచ్చినప్పుడు, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను అన్నాడు. దీంతో నవ్య కొంచెం కఠినంగా, ఇక్కడ మా ఇంట్లో ముందు అతిథి తిన్నాకే తర్వాత మేం తింటాం అని చెప్పింది. దీంతో అతను మౌనంగా భోజనం చేయటం ప్రారంభించాడు. ప్రతి ముద్దకు అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బహుశా రుచి కంటే కూడా ఆప్యాయత ఎక్కువగా ఉన్న భోజనం అతను తన జీవితంలో తినటం అదే మొదటిసారేమో. ఇక మెల్లిమెల్లిగా రాత్రి సమయం గడుస్తోంది. బయట తుఫాను మరింత ఉధృతంగా మారింది. గుడిసె ఊగిపోతుంది. కాని లోపల మాత్రం ఒక వింతైన ప్రశాంతత నెలకొంది. నవ్య అతని కోసం నేలపై ఒక గోనె సంచి పరిచి తను మాత్రం తలుపు దగ్గర కూర్చోంది. దీంతో ఆ యువకుడు మాట్లాడుతూ, మీరు పడుకోరా అని అడిగాడు. నాకు ఇది అలవాటే అండి అని చెప్పింది నవ్య. దీంతో కొద్ది క్షణాలు మౌనం ఆవరించింది. తర్వాత ఆ అబ్బాయి మెల్లిగా మాట్లాడుతూ, మీరు నన్ను ఏమీ అడగలేదు, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను అనేది ఏమీ అడగలేదు అన్నాడు. నవ్య అతని వైపు చూడకుండానే, అవసరం అనిపించలేదు, మానవత్వానికి గుర్తింపు అవసరం లేదు అని బదులిచ్చింది. ఆమె మాట విని అతను పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. బహుశా అతని దగ్గర దానికి సమాధానం లేదేమో. ఇక ఆ రాత్రి ప్రపంచం మొత్తం నిద్రపోతున్న సమయంలో ఆ చిన్న గుడిసెలో 2 వేర్వేరు ప్రపంచాలకు చెందిన వ్యక్తులు ఒకే పైకప్పు కింద ఉన్నారు. ఒకరి దగ్గర అంతా ఉంది కాని ప్రశాంతత లేదు. మరొకరి దగ్గర ఏమీ లేదు, కాని చాలా గొప్ప మనస్సు ఉంది.
ఆ యువకుడు చాలాసేపు మేల్కొని ఉన్నాడు. తన తల్లి దగ్గర కూర్చున్న నవ్యవైపే చూస్తూ ఉండిపోయాడు. ఆమె కళ్లల్లో ఎలాంటి దురాశ లేదు, ఎలాంటి ఆశ లేదు, కేవలం ఒక నిజాయితీ మాత్రమే ఉంది. నా జీవితంలో ఎన్నో చూశాను, కాని ఇలాంటి మనసును ఎప్పుడూ చూడలేదు అని మనసులోనే అనుకున్నాడు. మెల్లిగా రాత్రి గడిచిపోయింది. ఉదయం మొదటి సూర్యకిరణాలు ఆ గుడిసెలో పడ్డాయి. నవ్య నిద్రలేచి చూసేసరికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. కాకపోతే ఒక మూలన ఆ ప్రాంతమంతా శుభ్రం చేసి ఉంది. అలాగే మడత పెట్టిన తువ్వాలు, మట్టిమీద కొన్ని పాదముద్రలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నవ్య ఒక్క క్షణం తలుపువైపు చూసింది. ఆ తర్వాత మౌనంగా వచ్చి తన తల్లి దగ్గర కూర్చుంది. అతను ఎవరు, ఎక్కడికి వెళ్లాడు, మళ్లీ కలుస్తాడో లేదో ఆమెకు తెలియదు. కాని ఆ ఒక్క రాత్రి వారి ఇంట్లో ఏదో మార్పు తీసుకొచ్చిందని మాత్రం ఆమెకు ఖచ్చితంగా అనిపించింది. ఇటు ఎక్కడికో వెళ్తున్న ఆ అబ్బాయి కళ్లలో కూడా పదే పదే అదే గుడిసె జ్ఞాపకాలు మెదులుతున్నాయి. మరియు అతని మనసులో మొదటిసారిగా ఒక వింతైన వేదన మొదలైంది. నేను మళ్లీ ఆమెను చూడగలిగితే ఎంత బాగుండు అని. ఉదయం ఎండ నెమ్మదిగా గ్రామంలోని మట్టి వీధుల్లో పడుతోంది. కాని నవ్య మనసులో రాత్రి జరిగిన ఆ సంఘటన ఇంకా తాజాగా ఉంది. ఆమె పదే పదే తలుపువైపు చూస్తూ ఉంది. ఆ అపరిచితుడు బహుశా మళ్లీ తిరిగి వస్తాడేమో అన్న ఆశతో. కాని ఏమీ జరగనట్లు ఆ తలుపు ప్రశాంతంగా ఉంది. ఇక ఇటు గ్రామంలో హడావిడి మొదలైంది. రచ్చబండ దగ్గర కొందరు గుమిగూడి నగరంలో జరిగిన ఒక పెద్ద వార్త గురించి చర్చించుకుంటున్నారు. ఈ వార్త విన్నారా మీరు? నిన్న రాత్రి నగరానికి చెందిన పెద్ద పారిశ్రామికవేత్త నవీన్ కారు యాక్సిడెంట్ అయిందట అని ఒకతను అన్నాడు. ఇంకొకరు ఆశ్చర్యంగా, ఎవరూ, కోట్ల రూపాయల కంపెనీ ఉన్న ఆ నవీనేనా అని అన్నాడు. అవును, అతనే. కారు పల్టీ కొట్టిందట, కాని అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రాత్రంతా ఎక్కడికో మాయమయ్యాడట అన్నాడు. నవ్య దూరం నుంచి ఇదంతా వింటోంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆమెకు అకస్మాత్తుగా రాత్రి చూసిన ఆ ముఖం గుర్తుకొచ్చింది. తడిసిపోయి గాయపడి భయపడిన ఆ ముఖం. బహుశా అతను ఇతనేనా అనుకుంది. ఆమె ఆ ఆలోచనను వదిలించుకోవాలని చూసినా మనసు అంగీకరించటం లేదు. ఇలా 2 రోజులు గడిచాయి. అంతా సాధారణంగా మారిపోయింది. అప్పుడే అకస్మాత్తుగా గ్రామంలోకి కొన్ని పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగాయి. మెరిసిపోతున్న కార్లు, సూటు బూటు వేసుకున్న మనుషులు అందులో నుండి దిగారు. వారి మధ్యలో అదే ముఖం. ఈసారి శుభ్రమైన బట్టల్లో ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. ఆ యువకుడే ఇప్పుడు అందరి ముందు ఉన్నాడు. నవీన్ అనే పెద్ద మనిషిగా అందరి ముందు నిలబడ్డాడు. గ్రామస్తులంతా అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అందరూ ఏదో పెద్ద నాయకుడు వచ్చినట్లు అతని వైపు పరుగులు తీశారు. నవ్య దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తుంది. ఆమె కళ్లల్లో ఒక వింతైన మిశ్రమ భావన ఉంది. ఇటు జనం గుసగుసలు ఎక్కువయ్యాయి. ప్రతి మాట ఆమె చెవుల్లో గుచ్చుకుంటోంది. కాని ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇక నవీన్ మెల్లిగా ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు మౌనం నెలకొంది. ఆ తర్వాత నవీన్ మాట్లాడుతూ మెల్లిగా ఎలా ఉన్నావు అని అడిగాడు. నవ్య సూటిగా బాగున్నాను అనే సమాధానమిచ్చింది. ఆమె గొంతులో సంతోషం లేదు, కోపం లేదు. అదొక సాధారణ సమాధానం. ఇక నవీన్ తన పక్కన ఉన్న వ్యక్తికి సైగ చేశాడు. అతను డబ్బులు ఉన్న ఒక బ్యాగ్ని ముందుకు చాపాడు. ఆ బ్యాగ్ను తీసుకుని నవీన్ ఇలా అన్నాడు. ఆ రాత్రి మీరు నా ప్రాణాలు కాపాడారు. ఇది నా తరపున ఒక చిన్న కృతజ్ఞత అన్నాడు. ఊరంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది. నవ్య బ్యాగ్ వైపు చూసింది. తర్వాత నవీన్ కళ్లల్లోకి చూసింది. మరుక్షణమే ఆ బ్యాగ్ను అతనికి తిరిగి ఇచ్చేసింది. నాకు దీని అవసరం లేదు అంది. అక్కడి వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. నవీన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతను మాట్లాడుతూ ఇది మీకు నా వంతు సహాయం అన్నాడు. దీంతో నవ్య మాట్లాడుతూ నేను మీకు మానవత్వంతో సహాయం చేశాను, బేరమాడటానికి కాదు అని చెప్పింది. ఆమె నోట ఈ మాటలు విని చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పటివరకు ఆమెను అత్యాశపరురాలు అనుకున్న గ్రామస్తులంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఎవరైనా తన డబ్బును ఇలా తిరస్కరించటం నవీన్కు ఇదే మొదటిసారి. అతను మళ్లీ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. నేను మీ పరిస్థితి ఎలాంటిదో నా కళ్లారా చూశాను. ఈ డబ్బు మీకు ఉపయోగపడుతుంది అన్నాడు. నవ్య కళ్లల్లో కాస్త బాధ కనిపించింది. కాని ఆమె గొంతు దృఢంగా ఉంది. మేం పేదవాళ్లమే, కాని చేతకాని వాళ్లం కాదు. మా ఆత్మగౌరవాన్ని అమ్ముకునేంత కర్మ మాకు పట్టలేదు అని సమాధానమిచ్చింది. దీంతో నవీన్ మౌనంగా ఉండిపోయాడు. అతనికి ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. అతని దగ్గర ప్రతి సమస్యకు డబ్బు రూపంలో పరిష్కారం ఉంది. కాని మొదటిసారి ఈరోజు అతను నిస్సహాయంగా నిలబడ్డాడు. గుంపులో ఉన్న జనం మళ్లీ మెల్లిగా గుసగుసలాడటం మొదలుపెట్టారు. చూశారా, ఈ అమ్మాయి డ్రామాలాడుతోంది. మొదట ఆ అబ్బాయిని వలలో వేసుకుంది, ఇప్పుడు నాటకాలు ఆడుతోంది. ఇలాంటి వాళ్ళని నమ్మటానికి వీల్లేదు అని గుసగుసలు పెట్టుకున్నారు.
ఈ మాటలు ఇప్పుడు నవ్య మనసును ముక్కలు చేస్తున్నాయి. ఆమె కళ్ళు చెమర్చాయి. కాని తనను తాను నిలదొక్కుంది. ఆమె వెనక్కి తిరిగి ఏమీ అనకుండా తన ఇంటివైపు నడిచింది. నవీన్ అక్కడే ఉండిపోయాడు. తన రాక ఒకరి జీవితాన్ని సులభతరం చేయటానికి బదులుగా ఇంకా కష్టతరం చేసిందని అతను మొదటిసారి గ్రహించాడు. అతనికి ఎంతో ప్రశాంతతను ఇచ్చిన ఆ రాత్రి జ్ఞాపకం ఇప్పుడు నవ్యకు భారంగా మారింది. కాసేపటి తర్వాత నవీన్ మెల్లిగా నవ్య ఇంటివైపు వెళ్లాడు. నవ్య తలుపు దగ్గర తన తల్లితో కలిసి కూర్చుని ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కాని ఆమె ఏడవటం లేదు. ఇక నవీన్ నెమ్మదిగా మాట్లాడుతూ, నన్ను క్షమించు, నిన్ను బాధపెట్టాలని నా ఉద్దేశం కాదు అన్నాడు. నవ్య అతని వైపు చూడకుండానే, మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. మీరు సరైన పనే చేశారు. ఈ ప్రపంచం మీకు ఏదైతే నేర్పించిందో అదే పని మీరు చేశారు అంది. అయితే మరి నీ ప్రపంచం నీకేమి నేర్పుతుంది అని అడిగాడు. నా ప్రపంచం సహాయానికి వెలకట్టలేరని నేర్పుతుంది అంది. ఇది విన్నాక నవీన్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అతను కొద్ది క్షణాలు అక్కడే నిలబడి తర్వాత మెల్లిగా ఇలా అన్నాడు. సరే, ఒకవేళ ఎప్పుడైనా నా అవసరం వస్తే నాకు ఖచ్చితంగా చెప్పు అన్నాడు. దీంతో నవ్య, మాకు అవసరం పడితే ఆ దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడులే అంది. ఆమె అన్న ఈ మాట నవీన్ గుండెల్లో లోతుగా నాటుకుపోయింది. అతను మౌనంగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కాని ఈసారి అతని అడుగులు భారంగా ఉన్నాయి. కారులో కూర్చోగానే అతను చివరిసారిగా ఆ గుడిసెవైపు చూశాడు. తాను ఏదో వెనకాలే వదిలేసి వచ్చినట్లనిపించిందతనికి. డబ్బుతో ఎప్పటికీ కొనలేని దాన్ని దేన్నో వదిలేస్తున్నట్లుగా అనిపించింది. ఇక మరొకవైపు నవ్య ఇంట్లోకి వెళ్లి తల్లి దగ్గర కూర్చుంది. దీంతో ఆమె తల్లి మెల్లిగా ఏమైంది అని అడిగింది. ఈసారి నవ్య తనను తాను ఆపుకోలేకపోయింది. ఆమె కళ్లనుంచి కన్నీరు జలజలా రాలింది. అమ్మా, పేదవారిగా పుట్టడం అంత పెద్ద నేరమా? మనం ప్రతీదీ డబ్బు కోసమే చేస్తామని ప్రజలు ఎందుకు అనుకుంటారు అని అడిగింది. తల్లి వణుకుతున్న చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని, లేదు తల్లి, పేదవారిగా ఉండటం నేరం కాదు, మానవత్వాన్ని కోల్పోవటం నేరం. కాని నువ్వు దాన్ని కోల్పోలేదు తల్లి అని ఆమెకు నచ్చజెప్పింది. ఇక నవ్య తన తలను తల్లి ఒడిలో పెట్టుకుని ఒరిగింది. బయట ఆకాశం నిర్మలంగా ఉంది. కాని ఆమె మనసులో ఇంకా తుఫాను చెలరేగుతూనే ఉంది. మరోవైపు నవీన్ తన కారులో కూర్చుని కిటికీ బయటకు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఏ అమ్మాయికైతే నేను సహాయం చెయ్యాలనుకున్నానో ఆమె నన్ను చిన్నవాణ్ణి చేసింది అని అనుకున్నాడు. అతని మనసు లోపల ఇప్పుడు ఏదో మారుతుంది. అహంకారం బద్దలవుతుంది. ఒక కొత్త అనుభూతి పుడుతుంది. బహుశా మానవత్వంతో మొదలై మరేదో బంధంగా మారే అనుభూతి అది. రోజులు గడిచిపోతున్నాయి. కాని నవ్య జీవితం ఆగిపోయినట్లుగా ఉంది. గ్రామస్తుల మాటలు ఇంకా ఆమె చెవుల్లో మార్మ్రోగుతూనే ఉన్నాయి. ఆమె మునుపటిలా మనస్ఫూర్తిగా నవ్వే అమ్మాయిలా కాదు. ఇప్పుడు ఆమె మౌనంగా ఉంటోంది. తన పనిలో తాను నిమగ్నమై సాయంత్రం కాగానే తల్లి దగ్గర కూర్చుంటుంది. కాని ఒక సాయంత్రం అకస్మాత్తుగా అంతా మారిపోయింది. నవ్య వాళ్ల తల్లి ఆరోగ్యం హఠాత్తుగా చాలా క్షీణించింది. ఆమె శ్వాస వేగంగా ఆడుతోంది. శరీరం మొత్తం చల్లబడిపోతోంది. దీంతో నవ్య భయపడింది. అమ్మా, కళ్ళు తెరువు, అమ్మా అంటూ ఏడుస్తూ అరిచింది. దీంతో ఆమె తల్లి కష్టంగా కళ్ళు తెరిచి, తల్లి, బహుశా నాకు ఇంకా ఎక్కువ సమయం బ్రతికే అవకాశం లేదేమో అంది. అలా అనకమ్మా, నేను ఇప్పుడే డాక్టర్ని పిలుచుకొస్తాను అంటూ నవ్య కంగారుగా బయటకు పరిగెత్తింది. ఆమె ఊరంతా పరిగెత్తింది. ఒక్కో ఇంటి తలుపు తట్టింది. దయచేసి సహాయం చేయండి, మా అమ్మ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని వేడుకుంది. కాని ప్రతి తలుపు నుంచి అదే సమాధానం వచ్చింది. మేమెందుకు సహాయం చెయ్యాలి? వెళ్ళు, ఆ పెద్ద మనిషిని అడుగు, ఇప్పుడు పేదవాళ్లం గుర్తుకొచ్చామా అని అన్నారు. దీంతో ఆమె మానసికంగా కృంగిపోతుంది. కాని ఓటమిని అంగీకరించటానికి సిద్ధంగా లేదు. ఆమె తిరిగి ఇంటికి వచ్చి తల్లి దగ్గర కూర్చుని ఆమె చెయ్యి పట్టుకుని ఏడవసాగింది. అదే సమయంలో దూరంగా రోడ్డుమీద ఒక కారు వచ్చి ఆగింది. అది మరెవరిదో కాదు, నవీంది. అతనికి నగరంలో ఉన్నా కూడా మనశ్శాంతి లేదు. నవ్య మాటలు, ఆమె కళ్ళు, ఆమె ఆత్మగౌరవం అన్నీ అతని మనసులో మెదులుతూనే ఉన్నాయి. చివరికి అతను తనను తాను ఆపుకోలేక తిరిగి ఆ గ్రామానికి వచ్చేశాడు. నవ్య ఇంటి దగ్గరకు చేరుకోగానే అతనికి లోపల నుండి ఏడుపు వినబడింది. అతను ఏమీ ఆలోచించకుండా లోపలికి వెళ్లాడు. నవ్య అతన్ని చూసింది. ఆమె కళ్లల్లో కోపం లేదు, కేవలం నిస్సహాయత మాత్రమే ఉంది. ఆమె మాట్లాడుతూ, మా అమ్మ అని మాత్రమే ఆమె అనగలిగింది. నవీన్ వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతను ఏమీ అడగకుండానే తన వాళ్లకు ఫోన్ చేశాడు. వెంటనే అంబులెన్స్ పంపించండి అన్నాడు. కొద్ది నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేసింది. గ్రామస్తులు దూరంగా నిలబడి అంతా చూస్తున్నారు. కాని ఈసారి ఎవరూ ఏమీ అనలేదు. నవ్య తన తల్లిని తీసుకుని ఆసుపత్రికి చేరుకుంది. దారి పొడవునా ఆమె తల్లి చెయ్యి పట్టుకుని ఏడుస్తూనే ఉంది.
హాస్పిటల్లో డాక్టర్లు వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించారు. కాని పరిస్థితి చాలా విషమంగా ఉంది. నవ్య బయట కూర్చుని ఉంది. తల దించుకుని చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇక నవీన్ ఆమె పక్కనే మౌనంగా నిలబడి ఉన్నాడు. కాసేపటి తర్వాత నవ్య మెల్లిగా మాట్లాడుతూ, మీరు రావాల్సిన అవసరం ఏముందండి? మీకు ఎన్నో పనులుంటాయి. మాకోసం ఈ సమయం వృధా చేయటం ఎందుకు అంది. దీంతో నవీన్ ప్రశాంతమైన స్వరంతో మాట్లాడుతూ, అవసరం ఉంది. ఎందుకంటే ఈసారి నేను కేవలం సహాయం చేయటం లేదు, నీకు అండగా నిలబడుతున్నాను అని బదులిచ్చాడు. నవ్య అతని వైపు చూసింది. మొదటిసారిగా ఆమెకు నవీన్ కళ్లల్లో ఎలాంటి అహంకారం కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. అతని ముఖం చూస్తే అంతా అర్థమవుతోంది, ఏదో సీరియస్ మ్యాటరే అని. ఇక డాక్టర్ మాట్లాడుతూ, మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం, కాని రోగి పరిస్థితి చాలా విషమంగా ఉంది అన్నాడు. దీంతో నవ్య కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఆమె పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆమె తల్లి అపస్మారక స్థితిలో ఉంది. ఐసీయూలో చుట్టూ మిషన్ల మధ్య పడుకొని ఉంది. నవ్య ఆమె దగ్గర కూర్చుని ఏడుస్తూ, అమ్మా నేను వచ్చాను, నువ్వు త్వరగా కోలుకో అంటూ ధైర్యం చెప్పింది. అకస్మాత్తుగా తల్లి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె నవ్యను చూసింది. తర్వాత దగ్గర నిలబడి ఉన్న నవీన్ వైపు కూడా చూసి బలహీనమైన స్వరంతో, బాబూ ఇటు రా అంది. నవీన్ కాస్త సంకోచిస్తూనే దగ్గరకు వచ్చాడు. ఆ తల్లి అతని చెయ్యిని పట్టుకుని నవ్య చేతిలో పెట్టి, నాయనా నా కూతురు చాలా బలవంతురాలు, కాని ఒంటరిది అంటూ ఆమె గొంతు వణికింది. దీన్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా వదిలేయకు అని చెప్పింది. ఈ మాట వినగానే నవ్య బిగ్గరగా ఏడ్చేసింది. అమ్మా అలా అనకు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో నవీన్ కళ్ళు కూడా చెమర్చాయి. ఎవరి ముందైనా అతను అంత ఒంటరిగా భావించటం ఇదే మొదటిసారి. దీంతో అతను మాట్లాడుతూ, నేను మీకు మాటిస్తున్నాను, ఆమెను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టను అని చెప్పాడు. దీంతో ఆ తల్లి ముఖంపై చిన్న చిరునవ్వు కనిపించింది. మరుక్షణమే ఆమె శ్వాస ఆగిపోయింది. మిషన్ మీదున్న స్ట్రెయిట్ లైన్ అంతా ముగిసిపోయిందని చూపించింది. ఇక నవ్య అమ్మా అమ్మా అంటూ గట్టిగా కేకలు పెట్టింది. ఆమె కేకలు ఆస్పత్రి అంతటా ప్రతిధ్వనించాయి. ఆమె తన తల్లిని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. నవీన్ అక్కడే నిలబడి ఉన్నాడు. అతని కళ్లనుంచి కూడా కన్నీరు కారుతుంది. అతను తన జీవితంలో ఎన్నో కోల్పోయాడు. కాని ఈరోజు అతను చూసిన దృశ్యాన్ని భరించలేకపోతున్నాడు. అతని మనసులో ఒకటే మాట తిరుగుతుంది, నేను ముందే వచ్చి ఉంటే, నా అహంకారాన్ని ముందే వదిలేసి ఉంటే అనుకుంటూ అతనికి తనమీద తనకి అసహ్యం వేస్తుంది. అతను బయటకు వచ్చి మొదటిసారిగా బిగ్గరగా ఏడ్చేశాడు. అన్నీ ఉన్న ఒక కోటీశ్వరుడు ఈరోజు తనను తాను అందరికంటే పేదవాడిగా భావిస్తున్నాడు. అటు నవ్య ఒంటరిదైపోయింది. ఏ తల్లి కోసమైతే నవ్య ఇన్ని రోజులు జీవించిందో ఆ తల్లి ఈరోజు ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయింది. కొంత సమయం తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. నవీన్ ప్రతి చోట ఆమెకు తోడుగా ఉన్నాడు. ఏమీ మాట్లాడకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆమె వెన్నంటే ఉన్నాడు. గ్రామస్తులు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. వాళ్ల కళ్లలో కూడా పశ్చాత్తాపం ఉంది. చితికి నిప్పంటించినప్పుడు నవ్య అక్కడే కూర్చుండిపోయింది. ఆమె కళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నవీన్ మెల్లిగా ఆమె దగ్గరకు వచ్చి నవ్యా అని పిలిచాడు. నవ్య అతని వైపు చూసింది. ఇప్పుడు ఆమె గొంతులో బాధతో పాటు ఒక వింతైన అశాంతి ఉంది. ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు నాకంటూ నా వాళ్లు ఎవరూ లేరు అంది. నవీన్ నెమ్మదిగా, ఎందుకు లేరు, నేనున్నాను అన్నాడు. నవ్య కొద్ది క్షణాలు అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్లల్లో ప్రశ్నలు లేవు, కేవలం శూన్యం మాత్రమే ఉంది. ఆమె మాట్లాడుతూ, మీరెందుకున్నారు అని అడిగింది. దీంతో నవీన్ దీర్ఘంగా శ్వాస తీసుకుని ఇలా అన్నాడు, ఎందుకంటే ఆ రాత్రి నువ్వు నాకు ఆశ్రయం మాత్రమే ఇవ్వలేదు, మనిషిగా ఎలా ఉండాలో నేర్పావు అన్నాడు. నవ్య కళ్లల్లో మళ్లీ నీళ్లు తిరిగాయి. కాని ఈసారి అవి బాధతో వచ్చినవి కావు, ఒక చిన్న నమ్మకంతో వచ్చినవి. అంతా ముగిసిపోయింది అనుకున్న ఆ రాత్రి అక్కడి నుంచి ఏదో కొత్తది కూడా మొదలవుతుంది. నవీన్ ఇప్పుడు కేవలం ఒక ధనవంతుడు మాత్రమే కాదు, ఇతరుల బాధను తన బాధగా భావించే ఒక మంచి మనిషిగా మారాడు. మరియు సర్వస్వం కోల్పోయిన నవ్య బహుశా ఇప్పుడు ఒంటరిది కాదేమో, కాని ఈ బంధానికి ఇంకా పేరు పెట్టలేదు. ఇదొక వాగ్దానం మాత్రమే, భవిష్యత్తులో వారి జీవితంలో అతిపెద్ద సత్యంగా మారబోతున్న ఒక వాగ్దానం. తల్లి పోయిన తర్వాత నవ్య ప్రపంచం పూర్తిగా మారిపోయినట్లయింది. ఇల్లు అక్కడే ఉంది, గోడలు అక్కడే ఉన్నాయి. కాని ఇప్పుడు ఆ గుడిసెలో నిశ్శబ్దం ఆవరించింది. గుడిసెలోని ప్రతి మూల ఆమెకు తన తల్లిని గుర్తు చేస్తోంది. పొయ్యిలోని బూడిద, మంచం మీద ఖాళీ స్థలం, ఆ పాత తువ్వాలు అవన్నీ ఆమెను ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించేవి. కాని ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుంది? కొద్ది రోజులపాటు నవ్య పూర్తిగా మౌనంగా ఉండిపోయింది. ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఎక్కడికి వెళ్లేది కాదు.
రోజంతా తల్లి జ్ఞాపకాల్లోనే గడిపేది. నవీన్ రోజూ వచ్చేవాడు, కాని తన ఉనికిని ఆమెపై ఎప్పుడూ రుద్దేవాడు కాదు. అతను దూరంగా కూర్చొని చూస్తూ ఉండేవాడు. ఎలా అంటే ఒక విరిగిపోయిన మనిషికి తనను తాను నిలబెట్టుకోటానికి సమయం ఇస్తున్నట్లుగా దూరంగా ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ నవీన్ మౌనంగా వచ్చి నవ్య పక్కన కూర్చున్నాడు. కొంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవహించింది. అప్పుడు నవీన్ మెల్లిగా, ఇక్కడే ఉంటే నువ్వు ప్రతిరోజూ కృంగిపోతావన్నాడు. దీంతో నవ్య అతని వైపు చూడకుండానే, మరెక్కడికైనా వెళ్తే అమ్మ జ్ఞాపకాలు దూరమవుతాయా అని అడిగింది. జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు, కాని వాటితో పాటు జీవించటం నేర్చుకోవాలి అన్నాడు నవీన్. నవ్య మొదటిసారిగా అతని వైపు చూసింది. ఆమె కళ్లల్లో బాధ ఉంది, కాని ఇప్పుడు అందులో ఒక ప్రశ్న కూడా ఉంది. నిజంగా జీవితం మళ్లీ మొదలవుతుందా అని తన మనసులో అనుకొని నవీన్ వైపు చూసింది. నవీన్ ఇంకా ఇలా అన్నాడు, నేను నిన్ను నాతో పాటు నగరానికి రమ్మంటున్నాను, కాని సహాయం చేయటం కోసం మాత్రం కాదు. నువ్వు నీ జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. దీంతో నవ్య వెంటనే కాదనలేకపోయింది. ఆమె ఆలోచనల్లో పడింది. ఆ రాత్రి ఆమె చాలా ఆలోచించింది. తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. తల్లి, మానవత్వాన్ని ఎన్నటికీ వదిలిపెట్టకు అన్న మాటలు. ఆ తర్వాత ఆమెకు నవీన్ చేసిన ఆ వాగ్దానం గుర్తుకొచ్చింది. నేను ఆమెను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టను అని చెప్పిన వాగ్దానం. ఇలా మరుసటి రోజు ఉదయం నవ్య తన చిన్న చిన్న సామాన్లు తీసుకుని గుడిసె తలుపును చివరిసారిగా చూసింది. ఆమె మెల్లిగా, అమ్మా నేను వెళ్తున్నాను, కాని నువ్వు నేర్పిన జీవిత పాఠాల్ని నా వెంట తీసుకుని వెళ్తున్నాను అంది. ఆ తర్వాత ఆమె నవీన్తో కలిసి నగరానికి వెళ్లిపోయింది. నగరంలోని ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉంది. పెద్ద పెద్ద భవనాలు, వేగవంతమైన జీవితం మరియు ప్రతి చోట ఉరుకులు పరుగులు. మొదట్లో నవ్యకు చాలా వింతగా అనిపించినా ఆమె ఓటమిని అంగీకరించలేదు. నవీన్ ఆమెను తన ఇంట్లో ఉంచుకోకుండా ఒక చిన్న అద్దెగదిని ఇప్పించాడు. నవ్య, నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి, అప్పుడే ఈ ప్రయాణం నిజమైన అర్థంలో నీదవుతుంది అని అతనన్నాడు. ఇక నవ్య చిన్న చిన్న పనులు చేయటం మొదలుపెట్టింది. కొన్నిసార్లు కొట్టుపని, కొన్నిసార్లు పిల్లలకు చదువు చెప్పటం. నెమ్మదిగా ఆమె తనను తాను నిలబెట్టుకోవటం ప్రారంభించింది. ఇటు నవీన్ కూడా మారిపోయాడు. ఇప్పుడు అతను కేవలం వ్యాపారం చూడటమే కాకుండా ప్రజలకు సహాయం చేయటానికి కొత్త మార్గాలను వెతుకుతున్నాడు. ఒకరోజు నవీన్ నవ్యతో ఇలా అన్నాడు, మనలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసేలా మనిద్దరం కలిసి ఏదైనా చేద్దామన్నాడు. దీంతో నవ్య కళ్లల్లో మెరుపు వచ్చింది. అది ఎలా అంటే, ఒక సంస్థ ఎలాంటి ప్రశ్నలు, షరతులు లేకుండా అవసరంలో ఉన్నవారెవరైనా సరే వచ్చి సహాయం పొందేలాగా ఉండాలి అనుకుంది. ఇక్కడి నుంచే ఇద్దరూ కలిసి ఒక చిన్న ఎన్జీఓను ప్రారంభించారు. ప్రారంభం కష్టంగానే ఉన్నా నెమ్మదిగా ప్రజలు చేరసాగారు. నవ్య మనసు, నవీన్ వనరులు రెండూ కలిసి అద్భుతాలు చేయటం ప్రారంభించాయి. కొన్నిసార్లు ఎవరైనా ఆకలితో ఉన్నవారు, కొందరు అనారోగ్యంతో ఉన్నవారు, మరికొందరు దిక్కులేనివారు వచ్చేవారు. ప్రతిసారీ నవ్య తలుపు తెరిచి లోపలికి రండి అనేది. కాలక్రమంలో వారిద్దరి బంధం కూడా మారుతూ వచ్చింది. ఇప్పుడది కేవలం సహాయం లేదా వాగ్దానం మాత్రమే కాకుండా అది నమ్మకం, గౌరవం మరియు లోతైన ఒక ఆప్యాయతగా మారింది. ఒకరోజు సరిగ్గా ఆనాటిలాంటి తుఫాను రాత్రే మళ్లీ వచ్చింది. వర్షం, మెరుపులు, అదే నిశ్శబ్దం. నవ్య కిటికీ దగ్గర నిలబడి ఉంది. నవీన్ ఆమె దగ్గరకు వచ్చాడు. కొద్ది క్షణాలు ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా వర్షాన్ని ఆస్వాదించారు. అప్పుడు నవ్య మాట్లాడుతూ, గుర్తుందా, నువ్వు నా గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి రాత్రే ఉంది కదా అంది. నవీన్ చిన్నగా నవ్వి, అవును, నువ్వు ఏమీ అడగకుండానే తలుపు తెరిచావన్నాడు. నవ్య అతని వైపు చూసింది. ఆ రాత్రి నీకు నేను ఆశ్రయమిచ్చాను, ఈరోజు నువ్వు నాకు బ్రతకటానికి ఆధారాన్నిచ్చావు అంది. దీంతో నవీన్ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. దీంతో అతను మెల్లిగా ఇలా అన్నాడు, నవ్య, నువ్వు నాతో ఈ ప్రయాణంలో మాత్రమే కాకుండా నా జీవితాంతం నాకు తోడుగా వస్తావా అని అడిగాడు. ఒక క్షణం పాటు గదిలో పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది. నవ్య కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. కాని ఈసారి అవి బాధతో వచ్చినవి కావు. ఆమె నవ్వుతూ, ఆ రాత్రి నిన్ను ఒక అపరిచితుడిగా భావించి స్వీకరించాను. ఈరోజు నిన్ను నా సర్వస్వంగా భావించి అవును అని చెబుతున్నాను అంది. కొద్ది రోజుల తర్వాత అదే గ్రామంలో వారిద్దరి వివాహం వైభవంగా జరిగింది. ఒకప్పుడు సూటిపోటి మాటలు అన్నవారే ఈరోజు ఆశీర్వదించటానికి వచ్చారు. నవ్య అదే గుడిసె ముందు నిలబడి చివరిసారిగా ఆకాశం వైపు చూసింది. తల్లికి ఏదో చెబుతున్నట్లుగా, అమ్మా చూశావా, ఇప్పుడు నీ కూతురు ఒంటరిది కాదు అని అంది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ పనిని వదులుకోలేదు. వారి ఎన్జీఓ ఇప్పుడు వందలాది మంది జీవితాలను మార్చింది. ఆ తర్వాత ఒకరోజు రాత్రి వాళ్లు ఉంటున్న చారిటీ సంస్థ యొక్క తలుపుపై చప్పుడు వినబడింది.
దీంతో నవ్య, నవీన్ ఇద్దరూ ఒకేసారి తలుపు వైపు వచ్చారు. తలుపులు తెరిచారు. బయట తడిసిపోయి భయంతో ఉన్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తర్వాత చిరునవ్వు చిందిస్తూ ఒకేసారి లోపలికి రండి, ఇక్కడ మానవత్వంతో పాటు ఇల్లు కూడా దొరుకుతుంది అన్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే నిజమైన సంపద డబ్బుతో కాదు, మనసుతో వస్తుంది. ఇతరులకు ఇవ్వాలని మనసు ఎవరికైతే ఉంటుందో వారి అందరికంటే గొప్పవారు. ఒక చిన్న సహాయం, ఒక స్వచ్ఛమైన మనసు ఒకరి జీవితాన్ని మార్చేయగలవు. ఇప్పుడు మీకో ప్రశ్న. ఆ రాత్రి మీరు నవ్యస్థానంలో ఉంటే మీరు కూడా ఒక అపరిచితుడి కోసం మీ తలుపు తెరిచేవారా? ఈ కథ మీ మనసులో సంతోషాన్ని లేదా కాస్తంత ప్రశాంతతను కలిగించినట్లయితే దయచేసి దీన్ని మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. మీకు తెలియదేమో, మీరు చేసే ఒక చిన్న షేర్ మరొకరి జీవితంలో చిరునవ్వుకు కారణం కావచ్చు. మరియు మరిన్ని ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వీడియోలు మీకిష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి కథను కేవలం వినటం మాత్రమే కాదు, అనుభూతి చెందుతాం. ఫ్రెండ్స్, చివరిగా మీరు ఈ వీడియోని ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనివల్ల మా వీడియో ఏ ప్రాంతం వరకు చేరుకుందనేది మాకొక అవగాహన వస్తుంది. జై హింద్, జై భారత్.